నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? సోమశెట్టి రామ్మోహన్ రావు. ఏం పని చేస్తారు? నేను రాడ్ బెండింగ్ మేస్త్రిని. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందండి. 14 నెలల్లో భాగంగాను సూపర్ సిక్స్లో భాగంగాను ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం జరిగింది. ఎలా అనిపించింది అసలు ఉచిత బస్సు పథకం? అసలు లేడీస్ మాత్రం పథకం వల్ల చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఎవరిని కూడా రూపాయి అడగకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి చాలా సంతోషపడుతున్నారు. చంద్రబాబుకు పాలాభిషేకాలు చేస్తున్నారు. చంద్రబాబు గారిని ఆకాశం ఇదిగా అంటే మిన్నగా ప్రజలు భావిస్తున్నారు లేడీస్. అంటే ఈ యొక్క ఉచిత బస్సు అనేది పెడతాం వల్ల మరి ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బంది అయిపోతుంది కండి. సామాన్యుడి యొక్క నిత్యావసర ధరలు పెరగడం కానీ లేదా సామాన్యుడి యొక్క ఇంటి పన్ను పెరగడం కానీ మరి ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడు మన కుటుంబంలో ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని ఆర్థిక బాధలు మనం వస్తూ ఉంటాయి. దాన్ని మనం సరి చేసుకొని ఏ రకంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ రకంగా సంపాదించుకోవాలి మనం చూసుకోవాలి తప్ప నుంచి దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనం ఇలాగ ప్రజల కోసం కానీ వాళ్ళకి మంచి చేస్తాం అనేది మానకూడదు. వాళ్ళు కంపల్సరీగా మనం సంక్షేమ పథకాలు అనేది దాంట్లో భాగం కాబట్టి మన పరిపాలనలో అది ఎత్తంలో ఎటువంటి తప్పు అయితే లేదు. అంటే గతంలోనూ ఆర్టీసీ లాస్లో నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం లాస్లో నడుస్తుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా మండిపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉచిత బస్సు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉచిత బస్సు అనే కాదు, ఏదైనా అది సంక్షేమ పథకం. అది సంపాదన ఏ రకంగా మనం రెక్టిఫై చేసుకోవాలో ఆలోచన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ధీటుగానే ఎదుర్కొంటారు. దాంట్లో ఎటువంటి అయితే మాకు సందేహం అయితే లేదు. అంటే మరి ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా. మా ఏలూరు సిటీ ఉంది, ఇప్పుడు ఏలూరుకు ఉంది. ఏలూరుకి ఆ ఆటో వాళ్ళకి ఇబ్బంది పడతారని నేనైతే అనుకుంటా. ఏదో 2-3 లైన్లు అయితే కొద్దిగా ఇబ్బంది పడితే పడవచ్చు. ఏదేది ఇప్పుడు జంగారెడ్డిగూడ టు ఏలూరు, చింతలపూడి టు ఏలూరు, జంక్షన్ టు ఏలూరు అయితే ఈ ఆటోలు కొద్దిగా అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. వాళ్ళకి ఏదో ఆటో డ్రైవర్లకి ఆ ఇబ్బందిని ఎదుర్కొంటాక ఆయన ఏదో మరి ఆటో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అంటే సార్ మరి గతంలో ఆటో వాళ్ళకి 10,000 వేసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు కాదు నయా పైసా వేయడం కూడా జరగలేదు. అలాగే అటువంటి పరిస్థితుల్లో మరి ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. మరి ఇంకెప్పుడు ఆటో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అంటారు? ఆటో వాళ్ళకి గతంలో 10,000 వేసారంటే వాళ్ళకి వేసే ట్యాక్సీలు కానీ పట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫైన్లు వేస్తాం కానీ, రోడ్లు బాగోక వెళితే అవి ఇరిగిపోవడం కానీ, టైర్లు పగిలిపోవడం కానీ, షాసులు ఇరిగిపోవడం కానీ, వీళ్ళకి వాళ్ళు ఇచ్చే 10,000 అయితే వీళ్ళకి ఎంతో పడేది దగ్గర సంవత్సరానికి వచ్చే 30-40 వేల రూపాయలు ఆటోకి రిపేర్ ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి, హ్యాపీగా వెళ్తున్నారు. గోతుల్లో వెళ్ళినప్పుడు ఆయిల్ కూడా ఇప్పుడు మన దుగ్గిరాల నుంచి ఏలూరు వెళ్ళేపటికి ఆటోకి 2 లీటర్ల ఆయిల్ కలితే ఇవాళ 60 లీటర్ల ఆయిల్తో రోడ్లు బాగుండడం వల్ల జర్రని వెళ్ళిపోతున్నారు. ఆయిల్ కూడా సేవ్ అవుతుంది రోడ్లు బాగుండడం వలన. గోతులు ఉన్నప్పుడు ఆ గోతుల్లో స్లోగా వెళ్ళడం వల్ల ఆయిల్ ఇంజిన్ ఎక్కువసేపు ఆడటం వల్ల ఆయిల్ కాలిపోవడం వలన వాళ్ళకి ఆయిల్ పరంగా కూడా దెబ్బేది. ఇప్పుడు రోడ్లు బాగుండడం వల్ల ఏమవుతుంది, జమ్మునే వెళ్ళిపోతున్నారు, చక్కగా అనుకున్న టైంకి రీచ్ అవుతున్నారు. ఏ పని ఆటంకం కలగట్లేదు, అన్న టైంకి పని అవుతుంది. మనం ఒక పావు గంటలు వస్తామంటే రోడ్లు బాగుండడం వల్ల పావు గంటలో వెళ్ళిపోతున్నాం. మనం ఇదివరకు గంటలో వస్తామన్నా 2 గంటలకు కూడా మనం టైంకి వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు చూసుకుంటే సార్ మరి గతంలో యొక్క 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన చూశారు. ఎలా అనిపించింది అసలు? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అక్కడ బడ్జెట్ లేకపోయినా మన కూటమి వచ్చిన తర్వాత అక్కడ ఖజానా ఖాళీగా ఉన్న సంక్షేమ పథకాలు అనుకున్నట్టుగా కానీ మొత్తం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆయన ఇంకొకటే ఉంది నాకు తెలిసి, తల్లిక బంధనం పథకం ఒకటే ఉంది. అన్ని పథకాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. పరిపాలన చాలా బాగుంది. హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా ప్రజలు అనేది తిరుగుతున్నారు కూటమి ప్రభుత్వంలో. చాలా వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారమే సూపర్ సిక్స్ పథకాలు అవలంబించినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పథకాలు అమలు చేయలేదు, ప్రజలకు పథకాలు అందనివ్వట్లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ప్రతిపక్షాలనంగా మనం ఎంత బాగా చేసినా సరే విమర్శిస్తూ ఉంటారు, అది సహజం. దాని గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. అది సార్ ఇప్పుడు మొన్న హోరాహుటిగా పులివెందుల్లో నీదా నాదా గెలుపు అన్నట్టు ఎలక్షన్ జరిగి
అక్కడ పులివెందుల్లో సీటు టీడీపీ కైవసం చేసుకుంది. ఎలా అనిపించింది సార్ అసలు? చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అలా నేను పులివెందుల నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, కానీ అందరూ చెప్తుంటే విన్న దాన్ని బట్టి ఏంటంటే పులివెందుల్లో ఎప్పుడూ కూడా ఎలక్షన్ సాఫీగా జరగట్లేదు అనేది నేను వినటం జరిగింది. ఇవాళ టీవీలో కానీ ఇక్కడ చూస్తే సాఫీగా జరిగింది, ప్రజలందరూ ఓట్లు వేశారని చెప్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుతు వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరిని ఓటేయడానికి రానివ్వలేదు, రిగ్గింగ్ జరిగింది, లేకపోతే వాళ్ళు గెలిచే అవకాశమే లేదు అని వ్యాఖ్యలు వస్తున్నాయి. నేను ఇందాకే చెప్పా, ప్రతిపక్షాలు అన్నాగా విమర్శలు చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. సార్ ఇప్పుడు చూసుకుంటే మరి ఈ యొక్క పథకాలు అనేవి అమలు చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత అమరావతి రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అకాలంగా కురిసిన వానలకు అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు. ఎక్కడ మునిగిపోయింది మీకు కనపడిందా? మీరు రిపోర్టర్లు కదా, మీరు వెళ్తూ ఉంటారు కదా, మీరు చూసారా? ఎక్కడా మునగల. అమరావతి అనేది మునిగే రాజధాని అయితే కాదు. హ్యాపీగా శుభ్రంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అన్నారో ప్రపంచ రాజధాని చేస్తానని, అలాగే అది చేసి తీరుతారు. అది మాత్రం మాకు చాలా నమ్మకంతో ఉన్నాం. సార్ ఇప్పుడు గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? విద్యా సంస్థలు చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పిల్లలకి బ్యాగులు అయితేనేవి కానివ్వండి, షూలు అయితేనేవి కానివ్వండి, డ్రెస్ అయితేనే కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఆయనకి దృష్టికి వచ్చిన క్షణాల్లో అది రెక్టిఫై చేస్తున్నారు ఆయన. అలాగే భోజనం కూడా సన్నబియ్యం ఇచ్చి భోజనం పెడతామే కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు హ్యాపీగా ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు, అక్కడ పనిచేస్తున్న టీచర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంత మంచి ఫుడ్డు ఇంతకుముందు ఎప్పుడూ పెట్టాల. అలాగే బట్టలు, అలాగే బ్యాగులు. ఇంతకుముందు బ్యాగులు వేసుకొని వాళ్ళు వెళ్తుంటే బ్యాగ్ ఒక పక్క చిరిగిపోయి ఆ పుస్తకాలు జారిపోతూ ఉండేవి. షూ ఒక 10 రోజులు వేయగానే అది చిరిగిపోతూ ఉండేవి, వాళ్ళు వేసుకుంటూ ఉండేవాళ్ళు కాదు. అలాగే డ్రెస్సులు వల్ల కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళ స్కూల్లో ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారో అంతకు ధీటుగా ఇవాళ కూటమి ప్రభుత్వము లోకేష్ బాబు గారు పిల్లలకు అందజేయడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 100 ఇస్తానమ్మా. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే బడే రాధాకృష్ణయ్య గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా సూపర్గా ఉంది. ఆయన పొద్దున్నే 6:30-7 ఆయన పొద్దున్నే ఆయన రూమ్ అపార్ట్మెంట్ కిందకు వస్తారు, రూమ్ ఉంటుంది ఇలాగా. ఆ రూమ్ కిందకు వచ్చి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కష్టసుఖాలు తెలుసుకుంటాం, వాళ్ళ ఏ సమస్య వచ్చినా సరే ఆయన దాన్ని తీరుస్తాం. ఆయన ఒకవేళ వాళ్ళు చేయలేని పక్షంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ మనుషుల్ని ఇచ్చి పంపించి వాళ్ళ సమస్యలను తీర్చుతూ ఆయన అందుబాటులో ఉంటున్నారు. అలాగా 9:30 అయిన తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 10-10:30 కల్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో వచ్చే వాళ్ళందరినీ కలుసుకుంటాం, వాళ్ళందరి సమస్యలు తీరుస్తాం. ఏదైనా సరే ఒక్కొక్కరికైతే కొద్దో గొప్ప ఆయనకి కొంతవరకు కూడా ఆయన ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఆయన పరిపాలన చాలా అందుబాటులో ఉంటున్నారు, చాలా బాగుంటుంది. ఏ ఫంక్షన్ కేకేసినా సరే ఆయన ఏ ఫంక్షన్ కూడా మానకుండా, చిన్న లేదు పెద్ద లేదు, అన్ని ఫంక్షన్లకి ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే ఇన్విటేషన్ ఇస్తున్నారో అన్ని ఫంక్షన్కి ఆయన వెళ్తున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నారు, అందరికి అందుబాటులో ఉన్నారు సండి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.